హ్యాపీయే, మంచిదే కదా. మాకు కూడా హ్యాపీయే. మేము కూడా ఎందుకంటే ఆఫీస్ లేదు, జనసేన ఆఫీస్ లేదు, ఇటు వచ్చింది హ్యాపీ. రేపు ఓపెనింగ్కి వెళ్తాం, మాట్లాడతాం, కూర్చుంటాం. తెలంగాణ కోసం మేము ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడతాం. పేదలకు ఎవరెవరికి హెల్ప్ కావాలో వాళ్ళ వరకు హెల్ప్ చేస్తాం. అన్ని పార్టీల్లాగా మేము చేయలేం కదా. మేము స్పెషల్గా ఎవరికి వీళ్ళకి హెల్పే కావాలి అన్నప్పుడు వాళ్ళకి మేము ఖచ్చితంగా చేస్తాం. జనసేన పార్టీ నుంచి ఏంటంటే మేము వచ్చేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేది కూడా జనాల కోసమే కాబట్టి మేము జనాల మీదుగానే తిరుగుతాం, చేస్తాం, మంచి మంచి పనులు చేస్తాం. ఆయన నెక్స్ట్ సీఎంగా తెలంగాణలోకి వస్తే మాకు మరీ హ్యాపీయే. ఎందుకంటే ఎవరినైనా నమ్మలేం. ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకుల్లో ఎవడు మంచి చేసింది అనేది లేనే లేదు. ఏదో తిన్నాము పడినాము అన్నట్టే ఉన్నాయి కానీ మంచి చేసింది అనేది లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు ఇంతవరకు. ఇప్పుడు రైతులకు అది లేవు, రైతు బంధు లేదు, ఏమీ లేవు సరిగా. మరి ఇంకా అట్లాంటప్పుడు మాకు కావాల్సింది మంచి నాయకుడే కావాలి కదా తెలంగాణలో. వీళ్ళంతా పోతే మాకు నాయకుడు ఆయన వస్తాడని మాకు నమ్మకం. తెలంగాణ ప్రజలు జనసేన ఆదరిస్తారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఫస్ట్గా ఆదరించింది ఆయననే కాబట్టి తెలంగాణలో. ఇప్పుడు కాదు కదా, మేము జమానా నుంచి ఇప్పుడు తెలంగాణ రాకముందు నుంచి కూడా, అంటే తెలంగాణ రాకముందు కంటే అప్పుడు ప్రజారాజ్యం పట్టుండే, అప్పుడు వాళ్ళని ఆదరించాం. ఆ తర్వాత ఇప్పుడు జనసేనను ఆదరిస్తాం. అలాగే ఆయన వెంబడే మేము తిరుగుతాం.